2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనస్సు రాశికి అధిపతి గురు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢం 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనస్సు రాశి వారికి సప్తమంలో గురు శుక్రులు యోగిస్తున్నారు, తృతీయంలో రాహు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్న మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. బ్రాహ్మణుడికి నవనువులు దానం చేయండి. అర్ధాశ్రమ శని నడుస్తోంది కాబట్టి మీరు బ్రాహ్మణుడికి నవనువులు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. అలా విష్ణు ఆలయం సందర్శించండి, ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. ఆదివారం రోజున వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ఆ రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. బుధవారం, గురువారం, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ధనుసు రాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా ఈ వారం అసలు కలిసి రావటం లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. పంచమ స్థానంలో కుజులున్నప్పుడు లవర్స్ కి ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంటది. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. ఈ వారం అనేది సమస్యలు అధికంగా ఉంటాయి. నారాయణ కవచం చదువుకోండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. సప్తమాధిపతి అయిన బుధుడు 6వ స్థానంలో ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండి. బిజినెస్ పరంగా మాత్రం శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గురు శుక్రులు మరియు బుధుడు కూడా ఈ వారాంతంలో సప్తమ స్థానంలోకి రావటం మూలంగా మంచి ఫలితాలే ఉంటాయి ఈ వారం అనేది. కెరియర్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ జన్మ జాతకంలో కనుక దశలు, అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.